1904వ సంవత్సరంలో వేల్స్ ప్రాంతంలో ఒక ఉద్యమం రగిలింది. ఆ సమయంలో దేవుడు అక్కడ ప్రాంత ప్రజల్లో పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ ఉద్యమం తర్వాత ఒక వేల్స్ వ్యక్తి ఇండియాకి వచ్చాడు. అతడు తూర్పు ప్రాంతంలోని గారో హిల్స్ అనే ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి ప్రజలు చాలా క్రూరంగా ఉంటారని, తిరిగి వెళ్ళిపోవాలని అతనికి హెచ్చరించారు. కానీ ఆ వేల్స్ వ్యక్తి ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ క్రూరమైన గిరిజనులకు కూడా దేవుడు అవసరమని, దేవుని కృప గురించి వినే అవకాశం ఉండాలని అతను భావించాడు. ఆ గ్రామంలోని ఒక గిరిజనుడు, అతని కుటుంబం సువార్త విని యేసుక్రీస్తుని తమ రక్షకునిగా స్వీకరించారు. ఆ సువార్తను వారు తమలోనే ఉంచుకోలేక ఇతరులతో కూడా పంచుకున్నారు. దాంతో గ్రామ పెద్దకు చాలా కోపం వచ్చింది. ఆ గిరిజనుడిని, అతని కుటుంబాన్ని గ్రామం ముందుకు తీసుకువచ్చి యేసును అనుసరించడం ఆపేయి అని ఆజ్ఞాపించాడు. ఆ గిరిజనుడు ఇలా సమాధానమిచ్చాడు: నేను యేసును అనుసరించాలని నిర్ణయించుకున్నాను, తిరిగి వెనక్కి వెళ్ళను. కోపంతో గ్రామ పెద్ద అతని పిల్లలను చంపించాడు. ఇప్పటికైనా ఆపు అని మళ్ళీ హెచ్చరించాడు. ఆ గిరిజనుడు ఇలా చెప్పాడు: ఎవరు నాతో రాకపోయినా నేను యేసును అనుసరిస్తాను, వెనక్కి తిరిగి వెళ్ళను. గ్రామ పెద్ద కరుణ లేకుండా అతని భార్యని కూడా చంపించాడు. ఇప్పటికైనా ఆపుతావా అని అడిగాడు. ఆ గిరిజనుడు అతని కళ్ళల్లోకి చూస్తూ ఇలా చెప్పాడు: సిలువ నా ముందుంది, లోకం నా వెనుక ఉంది, నేను వెనుతిరుగను. అప్పుడు గ్రామ పెద్ద అతనిని కూడా చంపించాడు. బైబిల్లో చెప్పినట్టు గోధుమ గింజ నేలలో పడి చనిపోతే అదెంతో ఫలిస్తుంది. ఆ రోజు ఆ ఘటనను చూసిన గ్రామస్తులలో చాలా మంది యేసు అనుసరించడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ఆ గ్రామ పెద్ద కూడా తర్వాత యేసుక్రీస్తుని అనుసరించాడు. ఆ గిరిజనుడి చివరి మాటలు ఒక పాటగా మారాయి. ఆ పాటను ఆ గ్రామం అంతా పాడుకుంటుంది. ఆ గ్రామం మాత్రమే కాదు, ఈ రోజు ఆ పాటను ప్రపంచం అంతా పాడుకుంటుంది. ఆ పాటే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నా ముందు సిలువ, నా వెనుకలో